బ్రో మీకు చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఏసీ టెంపరేచర్ మార్చకండి. ఓ 60 పెడతాడు, ఓ 75 పెడతాడు, 69 పెట్టండి, బాగుంటది బ్రో. రూమ్ లోకి లాస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు లైట్స్ ఫ్యాన్స్ మస్ట్ ఆపి రావాలి బ్రో. లోపలికి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుంది బ్రో. వచ్చారా? గుర్తుందిగా వాళ్ళ మీడియానే డిష్ వాషింగ్ డే రాండి బ్రో. గుర్తుంది బ్రో, రేపు చేస్తా బ్రో. బ్రో మీరు టార్చర్ చేస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోతా బ్రో. ఏంది బ్రో, నా వల్ల కాదు, ఇప్పుడే కూలి పని నుంచి వచ్చాను. పర్లేదు బ్రో, డిష్ వాషింగ్ చేసిన సూసైడ్ చేస్తాను. పోతాను నాకు ఇది వద్దు బ్రో. రూమ్ లో ఎవరు రూల్స్ ఫాలో అవుతుంది. వాళ్ళ సాయంత్రం 4కి మీటింగ్ ఉంది. అందరూ మీటింగ్ ఖచ్చితంగా రావాలి రూమ్ లోకి. చెప్తున్నా, ఎవరు రాకపోయినా మిస్ అయినా సరే వాళ్ళకి పెనాల్టీ కింద $10 స్ప్లిట్ వేస్తా బ్రో. ఎవడు ఎక్కడ దుబ్బించుకున్నా నాకు సంబంధం లేదు. సండే పూట నాకు క్లీనింగ్ అప్పుడు ఇంట్లో ఉండాలి బ్రో. అందరూ క్లీనింగ్ లేకపోతే ఆ వీక్ క్లీనింగ్ ఆపేసి ఎవడైతే రాలేదో వాళ్ళు చెప్తున్నా వాళ్ళకి సివియర్ గా ఉంటుంది పనిష్మెంట్. రూమ్ క్లీన్ మాత్రం ఎవరు చేయట్లేదు. రూల్స్ ఒక్కటి ఫాలో అయిపోయినా సరే బాగోదు బ్రో. రూల్స్ ఒక్కటి ఫాలో అయిపోతే అందరూ ఫాలో అవ్వరు బ్రో. తర్వాత మీ వల్ల పెంట్ అవుతుంది రూల్స్ బ్రో. ఈ మంత్ మీదే గ్రాసరీస్ వెళ్ళి కావాలి అంతే. మీరు ఏ సాకులు చెప్పినా సరే, మీరు అంత బిజీ ఉన్నా సరే మీరే వెళ్ళి తెచ్చుకోవాలి. రూమ్ లో రూల్స్ పార్ట్ 2 ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక కనెక్ట్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో చేయండి. మీరు ఎవరు ఫాలో చేయట్లేదు, ఫాలోవర్స్ రావట్లేదు. ప్లీజ్.